హైదరాబాద్ శివారు పోచారంలో అమానుష ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి ఖాయమైంది. ఇప్పటికే షాపింగ్, పెళ్లి పనులు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉండగా మనోహర్ కు ఎయిడ్స్ ఉన్నట్లు ఇతర బంధువుల ద్వారా అమ్మాయి తరపు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో సదరు యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకొని తన జీవితం నాశనం చేసుకోలేనంటూ యువతి పెళ్లిని నిరాకరించింది. ఈ మేరకు అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటాన్ని మనోహర్ జీర్ణించుకోలేకపోయాడు. బంధువులు, గ్రామంలో పరువు పోయిందని భావించాడు. తన పెళ్లి రద్దవడానికి ఆ యువతే కారణమని భావించి ఆమెపై పగ పెంచుకున్నాడు. సినిమాల్లో మాదిరిగా ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చుకున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలోనే ఉంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్ను అరెస్ట్ చేశారు. ఇలా ఒక యువతి జీవితంతో ఆడుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.